ఐఐటి నీట్ సంబంధించి బాన్సాల్ క్లాసెస్ అండి బ్రాంచ్ ఓపెన్ చేస్తారు అనంతపురంలో మీకు సంగమేశ్వర సర్కిల్ అనమాట. సో దీని తెలుసుకుందాం. బన్సల్ క్లాసెస్ లో ముఖ్యంగా 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్, సిబిఎస్ఈ స్టూడెంట్స్ కానీ ఐసిఎస్ఈ అండ్ స్టేట్ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతూ దాంతోపాటు ఐఐటి నీట్ కోచింగ్ కి జాయిన్ అవ్వచ్చు. అదే కాకుండా లాంగ్ టర్మ్ ఫెసిలిటీ కూడా, అంటే లాంగ్ టర్మ్ ఎవరైతే ఐఐటి నీట్ క్రాక్ చేయాలనుకునే వాళ్ళకు కూడా మన దగ్గర కోచింగ్ అనేది ఉంటుంది. బన్సల్ క్లాసెస్ వచ్చేసి దాదాపు 1981లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది కోటాలో వికే బన్సల్ సార్ తో ఎస్టాబ్లిష్ అయింది. సింగిల్ డిజిట్ ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్ 1 అనేది ఒక 5 times, 2 అనేది ఒక 6 times, 3 అనేది ఒక 6 times అనేది కూడా ఇప్పటి వరకు సాధించడం ఉంది. అండ్ ఈ బన్సల్ క్లాసెస్ మనం అనంతపూర్లో రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, దాదాపుగా ప్రతి స్టూడెంట్ కూడా ఏంటి అంటే ఎక్కడో కోటాకి వెళ్ళి, ఎక్కడో డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళి చదువుకునే దాన్ని ఈజీ వేలో మనం ప్రతి స్టూడెంట్కి అందించాలనే ఒక ఉద్దేశంతో, అది కూడా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ బన్సల్ క్లాసెస్ అనేది మనం అనంతపూర్లో స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో తీసుకునే స్ట్రెంత్ కూడా మనం చాలా లిమిటెడ్ స్ట్రెంత్ గానే తీసుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా ఒక బూస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. బూస్ట్ ఎగ్జామ్ అనేది కూడా వీళ్ళకి స్టూడెంట్ ఎవరైనా సరే ఫస్ట్ అడ్మిషన్కి వచ్చినప్పుడు వాళ్ళతో ఎగ్జామ్ రాయించడం, దాంట్లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకునేసి పేరెంట్కి రాయితీగా, అంటే ఫీజు రాయితీ అనేది అందించడం అనేది, ఫీ కన్సెషన్ అప్ టు 90% వరకు ఫీ కన్సెషన్ అనేది అందించడం అనేది ఉంటుంది అన్నట్టు. ఇది ముఖ్యంగా చదివే ప్రతి పిల్లాడికి ఒక బూస్టప్ గా ఉండాలని చెప్పేసి బన్సల్ క్లాసెస్ అనేది బన్సల్ ఓపెన్ ఆపర్చునిటీ స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా పాన్ ఇండియా వైడ్ గా ఓన్లీ ఎక్స్పాన్షన్ గత 2 years నుంచి ఆల్మోస్ట్ 70+ బ్రాంచెస్ ఆల్ ఇండియా వైడ్ గా ఓపెన్ అనేది అయ్యాయి. కరికులం అనేది ఫ్రెండ్లీ కరికులం, అంటే వాళ్ళు రెగ్యులర్ గా మార్నింగ్ టీచింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ప్రాక్టీస్ సెషన్, డిపిపి, డిపిఈ అండ్ ఈఎల్టీ టీమ్ వాళ్ళు ఎర్రర్ లిస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ప్రతి కాన్సెప్ట్ లో ఎక్కడెక్కడ స్టూడెంట్ మిస్టేక్స్ చేస్తున్నాడు, ఏ దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది ఎవ్రీడే కౌన్సిలింగ్, ఎవ్రీడే అకౌంటబిలిటీ అనేది ముఖ్యంగా ఉంటుంది అన్నట్టు బన్సల్ క్లాసెస్. అడ్రస్ అండి బాన్సాల్ క్లాసెస్ అనమాట. ఇది వచ్చేసి ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర అండి. సో ఇట్లా ముందుకెళ్తే కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, మీకు ఇండియన్ ఆయిల్ వస్తుందండి, పెట్రోల్ బంక్ నేను ఆపోజిట్లో వస్తుంది అనమాట. మీకు కింద వచ్చేసి ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందండి, పైన అనమాట మీకు బాన్సాల్ క్లాస్ బోర్డు కూడా ఉంటుంది. ఇలా కొంచెం ముందుకెళ్తే మీకు సంగమేశ్వర నగర్ సర్కిల్ వస్తుంది, స్టేట్ మీకు ఓటన్ వస్తుందండి. సో ఇటువైపు అనమాట.